హలో, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తల విశ్లేషణ దిశ పేపర్లో ఉన్న వార్తలతో చూద్దాం. దిశ పేపర్లో నిధులు ఇవ్వకుంటే మోడీని ఉతికేస్తా, దేశమంతా తిరిగి ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తా, మోడీ కేడీ మా ప్రభుత్వాన్ని పడగొడతారంట, ఒక్కొక్కటి పేగులు తీసి మెడలో వేసుకొని ఊరేగుతా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మహబూబ్ నగర్ మీటింగ్లో పాలమూరు బహిరంగ సభలో మాట్లాడిన ఒక్కొక్కటి పేగులు తీసి మెడలో వేసుకుంటాడట. ముఖ్యమంత్రి స్థాయిలో ఇట్లాంటి భాష మాట్లాడటం వల్ల ప్రజలకి వచ్చేదానికంటే ఒక ప్రజలకు రాంగ్ ఇండికేషన్ ఇచ్చినట్టు అయింది. ఎస్, రాజకీయంగా విమర్శించవచ్చు, కానీ పేగులు తీసి మెడలు వేసుకుంటా ఇదంతా ఒక ఎమోషనల్గా ఒక ఘర్షణ వాతావరణాన్ని బిల్డప్ చేస్తున్నట్టు ఉంటుంది తప్ప వేరే ఉండదు. నరేంద్ర మోడీకి రేవంత్ రెడ్డి ఎందుకు వినతి పత్రాలు ఇచ్చారని కొంతమంది సన్నాసులు మాట్లాడుతున్నారు. సన్నాసులారా, నేను ఇంటి తలుపులు మూసుకొని మోడీ కడుపులో తలకాయ పెట్టి కాళ్ళు పట్టుకోలేదు, చెవులో గుసగుసలు చెప్పలేదు. ప్రధానిగా ఆయన రాష్ట్రానికి వస్తే ముఖ్యమంత్రిగా నా బాధ్యత నెరవేర్చా, సమస్యలను ఏకరువు పెట్టినా, ఒకవేళ రాష్ట్రానికి అడిగిన నిధులు ఇవ్వకపోయినా, అనుమతులు ఇవ్వకపోయినా చాకిరేవు పెట్టి చిరిగేదాకా ఉతికి ఆరేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి. ఇది కరెక్టు. ఎస్, మీరు వినతి పత్రాలు ఇవ్వచ్చు, వినతి పత్రాల మీద నిధులు ఇవ్వకపోయినా, అనుమతులు ఇవ్వకపోయినా మీరు డిమాండ్ చేయొచ్చు, ధర్నాలు చేయొచ్చు, నిరసన చేయొచ్చు, పొలిటికల్గా విమర్శించవచ్చు, కానీ ఉతికి ఆరేయచ్చు, ఇంకోటి అనొచ్చు. కానీ పేగులు తీసి మెడలో వేసుకుంటా అంటే ఒక హింసని ప్రేరేపించినట్టు మాట్లాడినట్టు ముఖ్యమంత్రి ఉంది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి నేను పేగులు తెస్తా, మెడకాయల కడి చేస్తా, తలలు పగల కొడతా అనే వర్డ్స్ ఈయన కానీ గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు కూడా తలకాయలు పగల కొడతా, పుచ్చలు లేస్తాయి, 16 ఒక్కల ఇద్ది, 36 ఒక్కల ఇద్ది, తలకాయ పగల కొడితే కొడక, ఇది అదని ఆయన విమర్శించేది. మళ్ళీ ఏనా అదే కథ అయింది, పేగులు తీసినే మెడలో వేసుకుంటాను. ఎవరు పేగులు తెస్తావు, ఎట్లా తీస్తావు అంటే ఏమి సందేశం ఇస్తున్నట్టు ప్రజలకి అనేది కూడా ప్రజల్లో ఈరోజు తెలంగాణలో చర్చ జరిగింది. ఎందుకంటే మీరు అభివృద్ధి చేయండి, రాజకీయాలు చేయండి, రాజకీయాలు మాట్లాడించుకోవచ్చు, కానీ పేగులు తీస్తాం, మెడకాయలు తీస్తాం, కాళ్ళు తీస్తాం, చేతులు తీస్తాం, ఈ వర్డ్స్ మాట్లాడటం వల్ల ప్రజల్లో ఒక రకమైన రాంగ్ ఇండికేషన్స్ వెళ్తాయి. అది గమనించుకోవాలి. ఇది ఒక వార్తగా కేసీఆర్ లాగా నేను కాళ్ళు పట్టుకోలేదు, తలుపులు మూసి కడుపులో తలకాయ పెట్టి కాళ్ళు పట్టుకొని చెవులో గుసగుసలు చెప్పే వ్యవహారం కాదు. ఒక ముఖ్యమంత్రిగా ఒక ప్రధానమంత్రికి ఇవ్వాల్సిన రిప్రజెంటేషన్స్ ఇచ్చాను. రాష్ట్రానికి వచ్చినప్పుడు రాష్ట్రానికి సంబంధించిన సమస్యల్ని విన్నపం చేశాను, వినతి పత్రాలు ఇచ్చాను. ఆయన పని చేయకపోతే రేపు మేము నిలదీస్తాం, అడుగుతాం, ఉతికి ఆరేస్తాం అనడం కరెక్ట్. అది అడగొచ్చు, కానీ పేగులు తీస్తాం అనేది అనడం కరెక్ట్ కాదు. ఇది బీఆర్ఎస్ అంటే బిల్లా రంగా సమితి అట. బిల్లా రంగా సమితి బీఆర్ఎస్ అంటే అని ముఖ్యమంత్రి చెప్పిండు. గతంలో పదే బిల్లా రంగాలని చెబుతూ ఉండేది. మరి హరీష్ రావుని కేటీఆర్ని ఉద్దేశించి బిల్లా రంగా అనేది, ఆ బీఆర్ఎస్ అంటేనే బిల్లా రంగా సమితి అని చెప్పి ఆయన ఒక కొటేషన్ చెప్పినట్టు ఉంది. ఇంకోటి, మోడీకి సీఎం లవ్ లెటర్ రాశారు. వైట్ పేపరు, ఆ పేపరు, ఈ పేపర్ అంటూనే కాషాయ పేపర్పై రాశారు. రేవంత్ ప్రజలనే కాదు కాంగ్రెస్ను మోసం చేస్తున్నారు, మోడీ మళ్ళీ ప్రధాని అవుతారంటూ ముఖ్యమంత్రి మాటలు. కాంగ్రెస్ గెలవదని చెప్పగానే చెప్పినట్లయింది. ఫెయిల్ అంటూనే గుజరాత్ మోడల్ కావాలంటున్నారు. నియోజకవర్గాల అభివృద్ధి కోసమే సీఎంను కలుస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ప్రజాపాలనలో పెన్నులు గన్నులయ్యాయి. వైట్ పేపరు, ఆ పేపరు, ఈ పేపర్ అంటే కాషాయ పేపర్పై ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి లవ్ లెటర్ రాశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. బుధవారం మీడియా చిట్చాట్లో మాట్లాడిన ఆయన మోడీ మళ్ళీ ప్రధాని అవుతారన్నట్టు రేవంత్ రెడ్డి మాట్లాడారని, దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ గెలవదని చెప్పకనే చెప్పారని వ్యాఖ్యానించారు. నియోజకవర్గాల అభివృద్ధి కోసమే సీఎంను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలుస్తున్నారని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పీకేతో కలిసి పనిచేయలేదన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఊహించిన ఫలితాలను సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మోడీకి రేవంత్ రెడ్డి ఇచ్చిన లెటర్ని లవ్ లెటర్ అని కాషాయ పేపర్లో లెటర్ రాసిండు. మోడీ మళ్ళా ప్రధానమంత్రి అయిదురని పరోక్షంగా ఒప్పుకుంటుండు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ఓడిపోద్దని, కాంగ్రెస్ని ప్రజలనే కాదు కాంగ్రెస్ని కూడా మోసం చేస్తుందని హరీష్ రావు అంటుండు. ఎట్లా మోసం అయింది ఇది? ప్రధానమంత్రి వచ్చినప్పుడు ప్రధానమంత్రి ముఖ్యమంత్రిని కలవటం ఆనవాయితీ, ముఖ్యమంత్రి కలిసి ఆ రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి అడగటం, పెండింగ్ ప్రాజెక్టులు అడగటం సహజం. దాన్ని లవ్ లెటర్ ఎట్లా అంటారు? మీరు కూడా 10 సంవత్సరాలు పరిపాలన చేశారు, మీరు కూడా అనేక లెటర్లు రాశారు. ఎన్ని లవ్ లెటర్ రాశారు? ఏందో లవ్ లెటర్ అయితే మీరు రాసినవన్నీ కూడా లవ్ లెటర్లే కదా. ఎన్ని రాశారు, అందులో ఎన్ని సక్సెస్ అయినాయి అనేది కూడా ఇలా తెలంగాణ ప్రజలు అడిగే పరిస్థితి. కాబట్టి మాట్లాడేటప్పుడు ఆలోచించుకోవాలి. ఇంకోటి, మోడీని ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గెలిస్తేనేమో తప్పు, కుమ్మక్కైనట్టు, మోసం చేస్తున్నట్టు, కాంగ్రెస్ పార్టీని మోసం చేస్తున్నట్టు. మరి నీ ఎమ్మెల్యేలు కలిస్తేనేమో ప్రజా సంక్షేమం కోసం, నియోజకవర్గ సమస్యలపైన కలిసినట్టు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలిస్తే నియోజకవర్గ సమస్యలపైన అడగటానికి ముఖ్యమంత్రిని కలిసినట్టు అది పాజిటివ్. ముఖ్యమంత్రి పోయి ప్రధానమంత్రి కలిసి రాష్ట్ర సమస్యలు చెబితే అది పాజిటివ్ కాదు, అది బీజేపీతో కుమ్మక్కైనట్ట, లవ్ లెటర్ రాసినట్ట. రెండు విరుద్ధమైన ప్రకటనలు హరీష్ రావు గారు నిన్న చేసినట్టు మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రజలు దీన్ని అర్థం చేసుకుంటున్నారు. మీ యొక్క మాటల్ని జాగ్రత్తగా మాట్లాడితే మంచిగా ఉంటుంది. ఇది హరీష్ రావు గారికి సంబంధించిన ఒక వార్త దిశ పేపర్లో ఇచ్చారు. నెక్స్ట్ ఈనాడు చూద్దాం. ఈనాడు ప్రభుత్వం జోలికి వస్తే అంతు చూస్తాం. మహబూబ్నగర్ ప్రజా దీవెన సభ వేదికగా సీఎం రేవంత్ హెచ్చరిక. కాంగ్రెస్ సర్కార్ను పడగొట్టే దమ్ము ఎవరికీ లేదని వ్యాఖ్య. పాలమూరు బిడ్డ రాష్ట్రాన్ని పాలించకూడదా అని ప్రశ్న. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం మనకు నిధులు అవసరమైన అనుమతులు ఇవ్వకపోతే చాకిరీ పెట్టి చిరిగేదాకా ఉతికే బాధ్యత తీసుకుంటా. ప్రధాని మోదీ రాష్ట్ర అభివృద్ధికి సహకరించకపోతే తెలంగాణే కాదు దేశంలోని అన్ని రాష్ట్రాలు తిరిగి ఆయనకి వ్యతిరేకంగా కొట్లాడతా. కేసీఆర్ మోదీ 10 ఏళ్లు అధికారంలో ఉన్నారు. యువకులకు కొలువులు ఇచ్చారా? పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా లభించిందా? కలవకుర్తి భీమా, నెట్టెంపాడు, సంగం, బండ, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు పూర్తయ్యాయా? పరిశ్రమలు ఏర్పాటయ్యాయా? పాలమూరు విశ్వవిద్యాలయానికి నిధులు వచ్చాయా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ మోదీ మీద విమర్శలు చేసిన. ముఖ్యమంత్రిగా ఆయన ప్రధానమంత్రిగా 10 ఏళ్ళు ఉన్నారు. జాతీయ హోదా పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా తీసుకొచ్చారా? కలవకుర్తి భీమా, నెట్టెంపాడు ఇట్లాంటి ప్రాజెక్టులు పూర్తయినాయా అని చెప్పి వారు తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు. మహబూబ్నగర్లో ప్రజా దీవెన సభ వేదికగా ప్రభుత్వం జోలికి వస్తే అంతు చూస్తాం, కాంగ్రెస్ సర్కారును పడగొట్టే దమ్ము ఎవరికి లేదు, పాలమూరు బిడ్డగా రాష్ట్రాన్ని పరిపాలించకూడదు అని కూడా వారు చాలా హాట్ కామెంట్ చేశారు. కేంద్రంలోని భాజపా తెలంగాణకి న్యాయం చేయకపోతే నిలదీస్తాం, ఉతికారేస్తాం, అవసరమైతే దేశమంతా తిరిగి నరేంద్ర మోదీకి బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తా అని కూడా ఆయన చెప్పిన పరిస్థితి. ఇంకోటి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని కలిసిన దానిపైన కూడా నిన్న మీటింగ్లో మాట్లాడాడు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ గతంలో గడీలు బద్దలు కొడతామన్నారు. ఇప్పుడేమో ఆయన ఎస్సీల వర్గీకరణ కోసం శాసనసభలో నాడు కాంగ్రెస్ వారు కొట్లాడితే సస్పెండ్ చేసిన కేసీఆర్ పక్కన చేరారు. ప్రవీణ్ కుమార్ అలా చేయడం పాలమూరు ఆత్మ గౌరవానికి మంచిదా? మోదీ కేసీఆర్ ఇద్దరు కలిసి మాదిగ బిడ్డలను మోసం చేశారు. కేసీఆర్ చిక్కుముళ్ళు వేసి కాకి లెక్కలు చెప్పి తెలంగాణ సర్వనాశనం చేశారు. 10 ఏళ్లలో 100 ఏళ్లకు సరిపడా విధ్వంసం సృష్టిస్తే ఆ శకలాల నుంచి తెలంగాణను పైకి తెచ్చేందుకు కృషి చేస్తున్నాం. కష్టం వచ్చినా కాళ్ళు నొప్పులు పెట్టిన బాధ్యతతో పనిచేస్తున్నాను. నేను నా మంత్రులు ఒక్కరోజైనా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్నామని చెప్పి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైన కూడా కామెంట్ చేశారు. గడీలు బద్దలు కొడతా అన్నాడు. ఎస్సీ వర్గీకరణ కోసం బిల్లు పెట్టాలని అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తే కాంగ్రెస్ పార్టీ సభ్యులను సస్పెండ్ చేసింది. అదే కేసీఆర్ దగ్గర పోయి పక్కన కూర్చుండు గడీలను బద్దలు కొడతా అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏ ఉద్దేశంతో పోయిండు? పాలమూరు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినవా? పాలమూరు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి నువ్వు పోయినవు అని చెప్పి మాదిగల ఆత్మగౌరవాన్ని కూడా తాకట్టు పెట్టినవని ఆయన పైన విమర్శ చేసిండు. ఇది ఒక వార్త ఈనాడు పేపరు. ఇంకోటి అక్టోబర్లో గ్రూప్ 1 మెయిన్స్, ఆగస్టు 7, 8 తేదీలో గ్రూప్ 2, నవంబర్ 17, 18 తేదీలో గ్రూప్ 3 షెడ్యూల్ విడుదల చేసిన టీఎస్పీఎస్సీ కొత్త కమిటీ వచ్చిన తర్వాత చాలా చురుగ్గా పనిచేస్తుంది. గ్రూప్ 1 నోటిఫికేషన్ వేసింది 563 పోస్టులతోని. గ్రూప్ 2, గ్రూప్ 3 గతంలో వేసిన దానికి సంబంధించి షెడ్యూల్ని నిన్న ఇచ్చింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ జూన్ 9 ఉంటుందని ఆల్రెడీ అనౌన్స్ చేసింది. గ్రూప్ 1 మెయిన్స్ అక్టోబర్లో ఉంటుందని, ఆగస్టు 7, 8 తేదీలో గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఉంటాయని, నవంబర్ 17, 18 గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఉంటాయని మొత్తానికి ఒక క్లియర్గా డేట్స్ అయితే ఇచ్చింది, షెడ్యూల్ ఇచ్చింది. ఇప్పుడు నిరుద్యోగులు పోటీ పరీక్షలు ప్రిపేర్ కావడానికి ఒక నిర్దిష్టమైన డేట్ వచ్చింది కాబట్టి వాళ్ళు చక్కగా చదువుకోవడానికి ఒక అవకాశం ఏర్పడింది. చాలా క్లియర్గా డేట్లు ఇచ్చారు. కానీ టీఎస్పీఎస్సీ కూడా గమనించుకోవాల్సిందే, గతంలో డేట్లు ఇచ్చి పోస్ట్ పోన్ చేయటం మొత్తానికి ఏమేమి ఎగ్జామ్స్ ఉన్నాయి ఏమీ అడ్డం రాకుండా పండగలు కానీ ఇంకోటి కానీ వేరే ఎగ్జామ్స్ క్లాష్ కాకుండా చూసుకొని డేట్స్ ఇస్తే మంచిది. మళ్ళీ మీరు వన్స్ అనౌన్స్ చేశాక పోస్ట్ పోన్ అయితే నిరుద్యోగులు నిరుత్సాహం వస్తుంది, నిరుద్యోగులు అధైర్యపడతారు. ఒక రాంగ్ ఇండికేషన్ ఇచ్చినారు, గతంలో అట్లే జరిగింది. మళ్ళీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత టీఎస్పీఎస్సీ పైన ఉంది. ఇది ఈనాడు సంబంధించి. నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణలో కరువు ఉంది, నీళ్ళు అడగొద్దు, నీళ్ల కోసం రైతులు డిమాండ్ చేస్తున్నారు. రిజర్వాయర్లు అన్నీ అడుగంటుతున్నాయి, అన్ని ప్రాంతాల్లో సమస్యలు తీవ్రంగా ఉన్నది. కష్టం వస్తే మాత్రం అండగా ఉంటాం.
రైతు నేస్తం ప్రారంభ సందర్భంగా సీఎం రేవంత్. రాష్ట్రంలో కరువు ఉన్నది, రిజర్వాయర్లన్నీ అడుగంటున్న నీళ్ల కోసం కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్ రైతులు నాయకులు డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితిని అర్థం చేసుకొని సాగునీళ్ళు అడగొద్దు, అందరం కలిసికట్టుగా కరువును ఎదుర్కొందామని చెప్పి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నిన్న ఒకటి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. దాని సందర్భంగా చెప్పిండు. అది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కరువు ఉన్నది, సాగునీరు అడగొద్దని సీఎం రేవంత్ రెడ్డి రైతులను కోరారు. ఎండాకాలంలో తాగునీటి సమస్య రాకుండా చూడాల్సిన అవసరం ఉన్నదని బుధవారం ఆయన రైతు నేస్తం కార్యక్రమాన్ని సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావుతో కలిసి ప్రారంభించారు. రైతు నేస్తం అని ఒక కార్యక్రమాన్ని టెలికాన్ఫరెన్స్ లెక్క స్టార్ట్ చేశారు. ఇప్పుడున్న రైతు వేదికలు ఉన్నాయి గ్రామాలలో, ఆ రైతు వేదికలలో ఒక సిస్టమే ఇన్స్టాల్ చేశారు. అక్కడ నుంచి డైరెక్ట్గా ఇక్కడ హైదరాబాద్ నుంచి ఆఫీసర్లు కానీ మంత్రులు కానీ లైవ్ కార్యక్రమం ఉంటుంది. ఏదైనా మీటింగ్ పెట్టుకోవాలి అక్కడ ఉన్న రైతులతోనే కానీ అధికారులతోనంటే డైరెక్ట్ టెలికాన్ఫరెన్స్ చేసే సౌకర్యాన్ని ఆ రైతు వేదికల్ని వాడుకోవడానికి నిన్న ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఆ సందర్భంలో కరువు ఉంది, నీళ్లు అడగొద్దు, సాగునీళ్ళు అడగొద్దు, తాగునీటి సమస్య లేకుండా చూద్దాం, వచ్చేది వేసవి కాలం కాబట్టి అని రైతుల్ని నాయకుల్ని అప్పీల్ చేసిండు. దానికి సంబంధించి ఒక వార్త. లోన లొంగిపోయి పైకి గాయి నిన్న ప్రధాని మోదీ ముందు దండాలు, నేడు పాలమూరులో దుబాయింపులు. బంధం బట్టబయలు కావడంతో వివరణ ఇచ్చుకునేందుకు రేవంత్ ఆపసోపాలు. ప్రధాని కలిస్తే తప్పేంటని పిల్లి మొగ్గలు, సహకరించుకుంటే చాకరీ పెడతానని కేంద్ర ప్రభుత్వంపై శుతిమెత్తగా విమర్శ. 5 ఏళ్లు పాలించుకోండానే కేసీఆర్ అన్నాక ఇక ప్రభుత్వాన్ని కూల్చేదెవరు? 5 ఏళ్లు పాలించుకోండి కేసీఆర్ అన్నాక ఇక ప్రభుత్వాన్ని కూల్చేదెవరు? అయినా ప్రభుత్వాన్ని కూల్చుతారంటూ సానుభూతి కోసం తంటాలు, మానవ బాంబులు అవుతామంటూ పాలమూరు సభలో సీఎం ఫ్రస్ట్రేషన్. లోన లొంగిపోయిందట, పైన గాయట. నిన్న ప్రధాని మోదీ ముందు దండాలు, నేడు పాలమూరులో దబాయింపులట. ఇది కేటీఆర్ని మాట్లాడిన మాటల్ని ఒక వార్తగా ఇచ్చారు. అంటే లోన లొంగిపోయిండు, కేసీఆర్ కూడా లోన పోయి దండం పెట్టి వచ్చేది, మరి లొంగిపోయిండా? బయటకు వచ్చి రకరకాల మాటలు చెప్పి నేను కేసీఆర్ మోడీని ఇట్లా అన్నా అట్లా అన్నా, కుదరదన్నా, నీ మెడలు ఉంచుతా అన్నా, నేనుండగా తెలంగాణ రైతులకు అన్యాయం చేయని బెదిరించిన, ఇది చేసిన, వార్నింగ్ ఇచ్చా, మోడీ మెడలు ఉంచుతా, మోడోడు ఈడోడు వాడోడు అని బయటకు వచ్చి చెప్పేది. లోపల పోయి వంగి దండాలు పెట్టారు, ఆ ఫోటోలో బయటకు వచ్చేది. మరి దాన్ని ఏమంటారు అనేది ఇలా తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుంది. మీరు బీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ గమనించుకోవాలి. ఒక ముఖ్యమంత్రి హోదాలో 10 సంవత్సరాలు మోడీని అనేక సార్లు కేసీఆర్ కలిసిండు, అనేక సందర్భాల్లో కూర్చొని మాట్లాడారు, దండాలు పెట్టిండు, అనేక సందర్భాల్లో ఇక్కడికి వస్తే బహిష్కరించిండు. రకరకాల కేసుల విషయంలో ఢిల్లీ పోయి 10 రోజులు 15 రోజులు మకాం వేసిండు. ఇవన్నీ మరి లొంగిపోయినట్టు కదా? ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి రాష్ట్రానికి వస్తే ఆహ్వానించి లెటర్ ఇస్తే దాన్ని పదే రద్దాంతం చేసే కార్యక్రమం చేయడం మంచిది కాదు. ఎందుకంటే మీరు 10 ఏళ్ళు చేశారు, మీరు 10 ఏళ్ళు ఢిల్లీ పోయి వంగి దండాలు పెట్టారు, మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్లలో వేరేగా చెప్పేది. ఇది తెలంగాణ సోయి లేనోడు సీఎం, ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే రాష్ట్ర ప్రజలు ఊరుకోరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం. ఎవరు ఆత్మగౌరవాన్ని దెబ్బతీయట్లేదు, తీస్తే గీస్తే మీరే తీస్తున్నారు. పదే తెలంగాణ పరువు తీసే కార్యక్రమం, ముఖ్యమంత్రి పరువు తీసే కార్యక్రమం. ముఖ్యమంత్రి తెలంగాణకు ముఖ్యమంత్రి అంటే ఆయన పరువు తీస్తే తెలంగాణ ప్రజల పరువు తీసినట్టే. మీరు ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే పని చేస్తున్నారు తప్ప ఎవరు చేయట్లేదు. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించి వార్త. నెక్స్ట్ వెలుగు పేపర్ చూద్దాం. వెలుగు పేపర్లో హెడ్డింగ్ ఐటమ్స్. మేడిగడ్డపై సమాచారం దాయొద్దు, ఎన్డీఎస్ఏ కమిటీకి అన్ని డాక్యుమెంట్లు ఇవ్వండి, లేదంటే కఠిన చర్యలు తప్పవు. అధికారులకు మంత్రి ఉత్తమ్ హెచ్చరిక. జలసౌదాల కమిటీ సభ్యులతో మీటింగు. బ్యారేజీ పనికొస్తుందో లేదో తేల్చండి, వీలైనంత త్వరగా మధ్యంతర రిపోర్ట్ ఇవ్వండి, నిర్మాణ సంస్థ లోపాలుంటే చర్యలు తీసుకుంటామని వెల్లడి. ఇవాళ రేపు 3 బ్యారేజీలను పరిశీలించాలన్న కమిటీ. ఎన్డీఎస్సీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆర్గనైజేషన్ వాళ్ళు నిన్న హైదరాబాద్కు వచ్చారు. మంత్రి ఇరిగేషన్ మంత్రితో సమావేశాలు, ఇరిగేషన్ అధికారులతో. ఆ సమావేశం సందర్భంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి అధికారులకి చాలా క్లియర్గా చెప్పిండు. వాళ్ళు ఎన్డీఎస్ఏ కమిటీ ఏది అడిగినా అది ఇవ్వండి, ఎక్కడా దాచుకోకుండా కుల్లంగా మీ దగ్గర ఉన్న సమాచారం ఏముంది ఇవ్వండి. వాళ్ళను కూడా అప్పీల్ చేశారు. మేము కావాల్సిన సమాచారం మా అధికారులు ఇస్తారు, కానీ వీలైనంత తొందరగా రిపోర్ట్ ఇవ్వండి. ఆ ప్రాజెక్ట్ పరిస్థితి ఏంది, ప్రాజెక్ట్ పనికొస్తుందా లేదా, పనికొస్తే ఎట్లాంటి రిపేర్లు చేయాలి అనేది తొందరగా ఇంటరిమ్ రిపోర్ట్ ఇవ్వండి. మధ్యంతర రిపోర్టు తొందరగా ఇచ్చే ఏర్పాటు చేస్తే దానికి బాధ్యులైన కాంట్రాక్టర్ల పైన అవసరమైన చర్యలు తీసుకుంటాం.
దాన్ని ఎట్లా రిపేర్ చేయాలో చూస్తామని చెప్పి ఆ కమిటీకి విజ్ఞప్తి చేసిన పరిస్థితిని ఒక వార్త వెలుగు పేపర్లో వేశారు. ఇంకోటి, రాష్ట్ర అభివృద్ధికి సహకరించుకుంటూ మోదీనైనా ఉతుకుతాం, ప్రధానమంత్రికి సీఎం హోదాలో సమస్యలు చెప్పడం తప్ప, మా ప్రభుత్వాన్ని పడగొడతామంటే పేగులు తీసి మెళ్ళ వేసుకుంటాం అని ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు. ప్రజలు బోర్ల బొక్కలేసి బొక్కలు ఎరగొట్టినా కేసీఆర్కి సిగ్గురాలే, రోజమ్మ పెట్టిన రాగి సంకటి కోడి పులుసు తిని ఏపీ నీటి దోపిడికి అలసిచ్చిండు, హరీష్ కేటీఆర్ గాదె కింద పందికొక్కుల్లా రాష్ట్రాన్ని దోచుకున్నారు. బీఆర్ఎస్ బీజేపీ 10 ఏళ్ల పవర్లో ఉండి పాలమూరుకు జాతీయ హోదా ఎందుకు తేలే, దొరల గడీలు పగలగొడతామని చెప్పి కేసీఆర్ పక్కనే ఆర్ఎస్పీ చేరిండనే ప్రశ్న. ఇటు కేటీఆర్, హరీష్ రావుని, మోడీని, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని ఒకే దెబ్బకి 5గురిని కూడా విమర్శించిండు రేవంత్ రెడ్డి. మోదీని ఉతుకుతాం అని చెప్పి ఒకటి, హరీష్ రావు కేటీఆర్ గాదె కింద పందికొక్కుల్లా రాష్ట్రాన్ని దోసుకున్నారు అని చెప్పి ఒకటి, రోజమ్మ పెట్టిన రాగి సంకటి కోడి పులుసు తిని ఏపీకి నీళ్లు దోచుకోవడానికి అలసిచ్చిండు, బొక్క బోర్ల పడ్డా ఇంకా సిగ్గు రాలేదు, దొరల గడిలు పాల్గొడతా అని చెప్పి కేసీఆర్ పక్కన పోయి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూర్చుండు అని చెప్పి ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విమర్శించిన దాన్ని వెలుగు పేపర్ ఒక ప్రధాన వార్తగా వేసింది. ఇది వెలుగుకు సంబంధించి. నెక్స్ట్ సాక్షి పేపర్లో ఆగస్టు 7, 8 గ్రూప్ 2 అట ఎగ్జాము, అక్టోబర్ 21వ తేదీన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు, నవంబర్ 17, 18 తేదీలో గ్రూప్ 3 పరీక్షల నిర్వహణ. ఆయా పరీక్షలకు వారం రోజుల ముందు నుంచి హాల్ టికెట్ల జారీ, షెడ్యూల్ విడుదల చేసిన టీఎస్పీసీ. ఆగస్టు 7, 8 తేదీన గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంటుంది. గ్రూప్ 2లో ఉన్న పేపర్స్ వైజు 7 తారీఖున కొన్ని పేపర్లు 1, 2 పేపరు, 3, 4, 8 నాడు ఉంటుంది అనుకుంటా. ఇది ఆగస్టు 7, 8. అదేవిధంగా అక్టోబర్ 21వ తేదీన గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. 21వ తేదీ నుంచి మెయిన్స్ షెడ్యూలు. అదే నవంబర్ 17, 18 తేదీలో గ్రూప్ 3 పరీక్షలు. ఆయా పరీక్షలకు వారం రోజుల్లో ముందే హాల్ టికెట్లు కూడా ఇస్తారట. అంటే గ్రూప్ 1 అనేది కొత్తగా టీఎస్పీఎస్సీ కొత్త బోర్డు వేసింది నోటిఫికేషన్, పాత నోటిఫికేషన్ రద్దు చేస్తూ కొన్ని పోస్టులు యాడ్ చేస్తూ. దాని ప్రిలిమినరీ పరీక్ష జూన్ 9న ఉంటుంది. మెయిన్స్ పరీక్ష అక్టోబర్ 21 నుంచి స్టార్ట్ అయ్యిద్దట. అదే గ్రూప్ 2 పరీక్ష గత కమిటీలో టీఎస్పీఎస్సీ కమిటీ ఉన్నప్పుడు వేసింది. దానికి సంబంధించి గ్రూప్ 2 పరీక్షని ఆగస్టు 7, 8 తేదీల్లో. గ్రూప్ 3 పరీక్ష కూడా గత ప్రభుత్వం వేసిన నోటిఫికేషనే నవంబరు 17, 18 తేదీలో. అంటే ఆగస్టు, అక్టోబరు, నవంబరు ఈ 3 నెలలలో ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ ఉంటాయి. దానికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు సిద్ధంగా ఉండాలని చెప్పి షెడ్యూల్ని క్లియర్గా ఇచ్చింది. ఈ షెడ్యూల్స్ మళ్ళీ చేంజ్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా టీఎస్పీఎస్సీ పైన ఉంటుంది. ఎందుకంటే చేంజ్ అయితే మళ్ళీ ఇబ్బందికరం ఉంటుంది. నేడు కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన, తుది అంకానికి చేరిన ఎంపిక కసరత్తు, ఢిల్లీలో భేటీ కానున్న కేంద్ర ఎన్నికల కమిటీ. వీలైతే నేడు లేదా రేపు రాష్ట్రంలోని అన్ని స్థానాలకు అభ్యర్థుల ప్రకటన, కనీసం 8 నుంచి 10 స్థానాలకైనా ఖరారు చేస్తారని చర్చ. సిఈసి భేటీకి హాజరు కన్న రేవంత్, భట్టి, ఉత్తమ్ తదితరులు. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఇవాళ సమావేశం ఉంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు అటెండ్ అవుతారట. ఇవాళ లేదా రేపు తెలంగాణ ఎంపీ అభ్యర్థులకు సంబంధించి పూర్తి జాబితానా లేదా 10 నుంచి 12 స్థానాల ప్రకటించే అవకాశం ఉందని సాక్షి పేపరు ఒక వార్తని, తుది అంకానికి చేరిన ఎంపిక కసరత్తు అని, నేడు కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన ఉండొచ్చు అని ఒక వార్త రాశారు. ఇది సాక్షి పేపర్ సంబంధించి. 10 ఏళ్ల బీజేపీ సర్కార్ చేసిందేమిటి, కాళేశ్వరంపై సిబిఐ విచారణకు ఎందుకు ఆదేశించలేదు, ప్రధాని మోదీ ఆరోపణలపై మంత్రి ఉత్తమ్ స్పందన. కాళేశ్వరం ప్రాజెక్టుకు రుణాలు, అనుమతులు ఇచ్చింది మోదీ సర్కారే, ఆ ప్రాజెక్టు బీఆర్ఎస్కి ఏటీఎంగా మారిందని ఆరోపించిందే వారే. గత 10 ఏళ్లలో ఎలాంటి చర్యలు తీసుకోలేదేమని ప్రశ్న. మోదీ పాలనలో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని ఆరోపణలు. జలసౌదాలో ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీతో మంత్రి సమావేశం. 10 ఏళ్లలో బీజేపీ సర్కారు ఎందుకు చర్యలు తీసుకోలేదు? బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతి కార్యక్రమం పైన. కాళేశ్వరం బీఆర్ఎస్ పార్టీకి ఏటీఎం లాంటిది, కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం లాంటిదని పదే అటు హోంమంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. మరి ఎందుకు చర్యలు తీసుకోలేదు? సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు ఆదేశించలేదు? ఈరోజు మమ్మల్ని ఎందుకు అంటున్నారు అని చెప్పి వారు ఉత్తమ్ కుమార్ రెడ్డి మోదీ విమర్శలపైన కౌంటర్ ఇచ్చారు, మొన్న మోడీ ఇచ్చిన విమర్శలకి. ఇది సాక్షి పేపర్లో ఇచ్చిన ఐటమ్స్. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో, మా ప్రభుత్వాన్ని టచ్ చేస్తే మానవ బాంబులే, అగ్ని కణికలవుతారు, ఎవడూ మిగళ్ళు, ఆషామాషిగా వచ్చిన వాళ్ళం కాదు,
10 ఏళ్ల కాంగ్రెస్దే అధికారం, 10 ఏళ్ళు కాంగ్రెస్దే అధికారం, 90 రోజుల్లోనే పలు పథకాలను తీసుకొచ్చాం. పాలమూరుకు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తాం. కాంగ్రెస్తోనే ఎస్సీల వర్గీకరణ, దేశ ప్రధానిగా గౌరవించా, రాష్ట్రానికి నిధులు ఇవ్వకపోతే చాకరీ పెడతా, నేను మంత్రులు సెలవులు లేకుండా పనిచేస్తున్న ప్రజా దీవెన సభలో రేవంత్. ఎమ్మెల్సీ అభ్యర్థిగా జీవన్ రెడ్డి పేరు ప్రకటించిన సీఎం కాంగ్రెస్లోకి కోనేరు కోనప్ప అని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే సిరిపూర్ కాగజ్నగర్, ఆయన కాంగ్రెస్లోకి వచ్చిందని మరి ఎక్కడ వేరే పేపర్లో రాయాలి, ఇది రాసింది. అదేవిధంగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి, దానికి జీవన్ రెడ్డి అని ఆయన్ని ప్రకటించారట. ఎంపీ అభ్యర్థిగా మహబూబ్నగర్కి వంశీచంద్ర రెడ్డిని ఆల్రెడీ ప్రకటించున్నారు. ఆ ఇద్దరు అభ్యర్థులను నిన్న గెలిపించాలని మహబూబ్నగర్లో జరిగిన మీటింగ్లో చెప్పారు. మా ప్రభుత్వాన్ని టచ్ చేస్తే మానవ బాంబులై వస్తాం, ఇది ఆషామాషిగా వచ్చిన ప్రభుత్వం కాదు, ఇది అగ్ని కణికలవుతారు, ఎవడు మిగలడు, ఆషామాషిగా వచ్చిన వాళ్ళం కాదు, ఇది కష్టపడి వచ్చినాం. 10 ఏళ్ళు కాంగ్రెస్ అధికారం ఉంటుంది, 90 రోజుల్లోనే అనేక పథకాలను తీసుకొచ్చినాం అని చెప్పి వారు చెప్పిన పరిస్థితి. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిందని ఒక వార్తగా ఇచ్చారు. రేవంత్ను చరిత్ర క్షమించదు, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మోదీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారు. తెలంగాణ సోయి లేని వ్యక్తి రాష్ట్రాన్ని పాలించడం దౌర్భాగ్యమని కేటీఆర్ చెప్పిండు. రేవంత్ పాలనలో ఏముంది? బీజేపీకి ప్రేమలకలు తప్ప ఏం చేశారు? ఏం చూసి కాంగ్రెస్కి ఓటేయాలి? మోదీ ఆశీర్వాదం కోసమే రేవంత్ తాపత్రయం, మళ్ళీ మోదీయే ప్రధాని అని చెప్పారు. తెలంగాణ ప్రజలను రాహుల్ను మోసం చేశారు. ప్రతిపక్ష నేత సరైన సమయంలో జవాబు ఇస్తారు. మా ఎంపీలను బీజేపీ లాగేసుకుంటుంది. ప్రజాపాలనలో జర్నలిస్టులకు స్వేచ్ఛ ఏది అని హరీష్ రావు. ఈ మాటలు అనటానికి బీఆర్ఎస్ పార్టీకి మరి ఏ పార్టీ హక్కు ఉందో ప్రజలు చర్చించుకుంటున్న పరిస్థితి. బీజేపీకి ప్రేమ లెక్కలు రాస్తాడు, ఏం చేసిండు? తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోదీ కాళ్ళ దగ్గర పెట్టిండట. అంటే ఒక ప్రధానమంత్రి రాష్ట్రానికి వస్తే ముఖ్యమంత్రి పోయి కలిసి లెటర్ ఇస్తే తాకట్టు పెట్టినట్టు. అంటే ప్రధానమంత్రి రాష్ట్రానికి వస్తే ముఖం చాటేయాలి, ప్రధానమంత్రి రాష్ట్రానికి వస్తే ముఖ్యమంత్రి కలవకూడదు, తప్పించుకొని తిరగాలి, ఇదే మీరు చెప్పేది? తప్పించుకొని తిరిగితే ఆత్మాభిమానం అన్నట్టు. అది ఆత్మాభిమానం నిజంగా ఉన్నోడైతే ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి కానీ రాష్ట్రానికి వస్తే వాళ్ళకి ఆహ్వానం పలికి, స్వాగతం పలికి, మనకు రావాల్సిన నిధులు, కావాల్సిన ప్రాజెక్టులు వాటిని డిమాండ్ చేయాలి, అడగాలి, లెటర్లు ఇవ్వాలి. అది ఆత్మగౌరవం అంటే. తెలంగాణ 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల కోసం వాళ్ళకి కావాల్సిన నిధులు, వాళ్ళకి కావాల్సిన నీళ్లు, వాళ్ళకి కావాల్సిన ప్రాజెక్టుల కోసం నిటారుగా నిలబడి ఎవడైతే అడుగుతారో ఆ ముఖ్యమంత్రి ఆత్మగౌరవం ఉన్నట్టు. అది తప్ప ఇంట్లో వండుకొని ప్రధానమంత్రి వస్తే బైకాట్ చేసి, ప్రధానమంత్రి వస్తే తప్పించుకొని తిరిగి ముఖం చాటేస్తే అది ఆత్మగౌరవం కాదు, దాన్ని ఆత్మగౌరవం అనరు. ప్రధానమంత్రిని ఢిల్లీలో కలిసి మొక్కి వంగి దండాలు పెట్టి హైదరాబాద్కి వచ్చి ప్రెస్ మీట్లో ఇంకొక రకంగా చెప్పడం అది ఆత్మగౌరవం. ఆత్మగౌరవం అంటే ప్రధానమంత్రి వస్తే ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి కలవాలి, డిమాండ్ చేయాలి, అడగాలి, అది ఆత్మగౌరవం. ఆయన ఆత్మగౌరవం గురించి కేటీఆర్ మాట్లాడుతున్నాడు. మీరు ఆత్మగౌరవం గురించి మాట్లాడేది? మీరా జర్నలిస్టుల స్వేచ్ఛ గురించి మాట్లాడేది? ఏ రోజైనా ప్రగతి భవన్లకి జర్నలిస్టులను రానిచ్చారా? మీరు పిలిస్తే తప్ప ఏ రోజైనా సెక్రటరియట్లకు రానిచ్చారా? ప్రతిపక్ష నాయకులను రానిచ్చారా? జర్నలిస్టులను రానిచ్చారా? మళ్ళీ మీరు స్వేచ్ఛ, మీరు ఆత్మగౌరవం గురించి మాట్లాడితే మీ ఆత్మగౌరవం ఏమైనా దెబ్బతింటుందేమో, మీ కుటుంబాన్ని తప్ప తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం ఎక్కడ దెబ్బతిందు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రధానమంత్రిని ఆహ్వానించాలి, అడగాలి, దాంట్లో తప్పులేదు. ఎవరు అనుకోవట్లేదు, మీరు అనుకుంటున్నారు. మీ ఆత్మగౌరవం దెబ్బతింటుంది. ఎక్కడ మోడీని అడిగితే నిధులు ఇస్తారో, ఎక్కడ ప్రాజెక్టులు సక్సెస్ అవుతాయో, ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి లేదా రేవంత్ రెడ్డికి పేరు వస్తుందో అని మీరు ఆత్మాభిమానంతోనే, ఆత్మ న్యూన్యతతోని బాధపడుతున్నట్టు ప్రజలు, తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. ఇది ఒక వార్తగా ఆంధ్రజ్యోతి ఇచ్చింది. తాగునీటికి కష్టమే, హైదరాబాద్ వాసులకు మే నెలలో కటకట తప్పదు. ఎల్లంపల్లి నుంచి 10 టీఎంసీలు వినియోగించండి, తాగునీటి ట్యాంకర్లను అందుబాటులో ఉంచండి, అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు. అయితే ఎల్లంపల్లిలో ప్రస్తుతం ఉన్నవే 10 టీఎంసీలు, 4 టీఎంసీల కన్నా ఎక్కువ ఉంటేనే లిఫ్టింగ్ ఛాన్సు. కడెం ప్రాజెక్టు నుంచి 1 టీఎంసీ తరలించే వీలు. అంటే ఎల్లంపల్లి నుంచి తరలించగలిగేది 7 టీఎంసీలే, ఇక 2 నెలల అవసరాలకే సరిపోతాయి అని చెప్పి హైదరాబాద్లో ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ నిన్న తాగునీటిని కష్టంగా ఉంది, జాగ్రత్తగా తాగునీళ్ళు సమస్య రాకుండా వాటర్ ట్యాంకులు రెడీగా పెట్టండి, ఎల్లంపల్లి నుంచి కొంత నీటిని తీసుకోండి, కడెం ప్రాజెక్టు నుంచి కూడా తీసుకోండి, హైదరాబాద్ ప్రజలకి తాగునీరు సమస్య లేకుండా ఎండాకాలంలో చూడాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఒక వార్త ఆంధ్రజ్యోతి వేసింది. జోరుగా ధరణి స్పెషల్ డ్రైవ్, పెండింగ్ దరఖాస్తులపై లోతుగా రికార్డుల పరిశీలన, అన్నీ బాగుంటేనే ధరణి దరఖాస్తులకు అనుమతులు. భూమి అమ్మినా మ్యూటేషన్ కాని చోట ఇద్దరికీ పిలుపు. ఉన్న సిబ్బంది 100ల్లో దరఖాస్తులు పెద్ద సంఖ్యలో.
గడువులోపు పరిష్కారం కష్టమేనంటున్న అధికారులు. ధరణి పైన స్పెషల్ డ్రైవ్ పెట్టారు. 2,25,000కు సంబంధించిన దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఆ దరఖాస్తులు మొత్తాన్ని స్పెషల్ డ్రైవ్ పెట్టి వాళ్ళు పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. అన్నీ కరెక్ట్గా ఉంటేనే ఆ పెండింగ్ని క్లియర్ చేస్తారట. అదేవిధంగా గతంలోనే ఎప్పుడో రిజిస్ట్రేషన్ అయిపోయి అమ్ముకొని మ్యూటేషన్ కానీ భూములు ఉంటే అమ్మిన వ్యక్తిని కొన్న వ్యక్తిని ఇద్దరిని రైతులను పిలిచి మాట్లాడి మ్యూటేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని స్పెషల్ డ్రైవ్ జోరుగా ఉంది అని చెప్పి, కాకపోతే సిబ్బంది తక్కువగా ఉన్నారు కాబట్టి గడువులోపు అయ్యే అవకాశం లేదు అన్నట్టు కూడా ఒక అనుమానం వ్యక్తం చేస్తూ వార్త ఆంధ్రజ్యోతి పేపరు రాసింది. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఆంధ్రప్రభ పేపర్ చూద్దాం. నిధులు ఇవ్వకపోతే ఉతికారేస్తాం. బీఆర్ఎస్ అంటే బిల్లా రంగా సమితి. వచ్చే 10 ఏళ్ళు మేమే ఉంటాం. కూలదోసే దమ్ము ఎవరికి లేదు. ఎవరైనా తొక్కి తోక జాడిస్తే కత్తిరిస్తాం. రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు మాయం. మోడీతోనైనా కేడీతోనైనా కొట్లాడతా. పాలమూరు ఎమ్మెల్సీ అభ్యర్థిగా జీవన్ రెడ్డి. పాలమూరు ప్రజాదీవెన బహిరంగ సభలో ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అని చెప్పి ఒక వార్త రాశారు. ప్రధాన్ని గౌరవిస్తాం. రాష్ట్రానికి వస్తే ఆహ్వానిస్తాం. సమస్యలపై వినతులిస్తాం. తీర్చకపోతే ఎండగడతాం. కేంద్రంతో తగు పెట్టుకోము. ప్రధాన్ని గౌరవిస్తాం. రాష్ట్రానికి వస్తే ఆహ్వానిస్తాం. సమస్యలపై వినతులిస్తాం. తీరకపోతే ఎండగడతాం. తీర్చకపోతే ఎండగడతాం. ఇది కరెక్ట్. దాంట్లో ఏముంది ఆత్మాభిమానం? ప్రధాని కలవటం తప్పంటే, ముఖ్యమంత్రిని కలవటం తప్పంటే, ముఖ్యమంత్రిని ఎమ్మెల్యేలు కలవటం తప్పంట్రీ, ప్రధానమంత్రి ముఖ్యమంత్రి కలవటం తప్పంట్రీ. ప్రతిదీ రాజకీయంలో చూస్తే కుదరదు, కలవాల్సిందే. ఇప్పుడు హరీష్ రావు గారు కూడా నిన్న చెప్పిండు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేది నియోజకవర్గ అభివృద్ధి కోసమే అన్నప్పుడు అని ఆయన అంటున్నప్పుడు, మరి ముఖ్యమంత్రి కూడా ప్రధానమంత్రిని కలిసేది రాష్ట్ర అభివృద్ధి కోసమే, రాష్ట్రానికి రావాల్సిన నిధులు ప్రాజెక్టుల కోసమే. దాంట్లో ఎందుకు తప్పు పడుతున్నారు? మీ ఎమ్మెల్యేలు పోయి ముఖ్యమంత్రిని కలిస్తేనేమో అభివృద్ధి కోసం, ముఖ్యమంత్రి పోయి ప్రధాని కలిస్తేనేమో ఆత్మాభిమానం, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినట్టు. ఇదే మీ సిద్ధాంతం అనేది ఈరోజు తెలంగాణ ప్రజలు చర్చించుకుంటున్న పరిస్థితి. రీతి లేని రేవంత్, ఇదేమి నీతి? తెలంగాణపై గౌరవం లేదు. ఆత్మగౌరవం తెలవని వ్యక్తి ముఖ్యమంత్రి కావడం దౌర్భాగ్యం. నమో ముందు కించపరుస్తావా? గోల్మాల్ గుజరాత్ మోడల్కు తెలంగాణ మోడల్కు పోలికెక్కడిది? నిప్పులు చెరిగిన బారాస వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామన్. నిప్పులు లేవు అనలేదు. రీతి లేని రేవంత్, ఇదేమి నీతి? తెలంగాణపై గౌరవం లేదు. ఎందుకు లేదు? మీకు లేదు. తెలంగాణ ప్రజలపైన గౌరవం లేక, వాళ్ళ విలువ తెలక మీరు ఓవర్ యాక్షన్ చేస్తే మిమ్మల్ని తీసి నేలకేసి కొడితే ఇప్పుడు జ్ఞానోదయం అయ్యి ఓహో ప్రజలను గౌరవించకపోతే ప్రజలు అనుకుంటే మన ఎక్కడ కూర్చోబెట్టాలని ఆడ కూర్చోబెడతారు, రోడ్డు మీద కూర్చోబెట్టాలని రోడ్డు మీద కూర్చోబెడతారు, కుర్చీలో కూర్చోబెట్టాలని కుర్చీలో కూర్చోబెడతారు, అందలం ఎక్కియాలంటే ఎక్కిస్తారు. ప్రజల చేతిలోనే ఆయుధం ఉంది అనేది ఇప్పుడు తెలిసింది మీకు. మీరు మొన్నటిదాకా తెలంగాణ మన ఎస్టేటు మా కుటుంబానికి సంబంధించింది, మేము ఏదనుకుంటే అది ప్రజలు చేస్తారు, ఏదనుకుంటే అది ప్రజల నుంచి వస్తుంది అని మీరు అనుకున్నారు. ప్రజలు తీసి నేలకేసి కొట్టారు. ఇంకా అర్థం కాక మళ్ళీ మీరు తెలంగాణ ఆత్మగౌరవం తాకట్టు పెట్టిండు, ఇది పెట్టిండు, అది పెట్టిండు అని చెప్పి అవాకులు చవాకులు వేలుతున్నారని ఇవాళ తెలంగాణ ప్రజలు అనుకునే పరిస్థితి. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విషయం. రేపు తాజా వార్తలతోని మళ్ళీ కలుసుకుందాం.